అందరికీ నమస్కారం. నేను 2021 సంవత్సరంలో ప్రారంభించినప్పుడు సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లో ఫస్ట్ నేను చెప్పింది శివనారాయణ సార్ ఈ విధంగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ చేస్తున్నాను, ఓకేనా సార్ అంటే సార్ ప్రొసీడ్ మీ వెనకాల మేము ఉన్నాం అని చెప్పి ఆ రోజు 2021లో కిసాన్ మేళ కేవీఎన్ జగదర్ బాబు గారు సార్ నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా శివనారాయణ సార్కి, ఇందుకు పెడిగేది రాజ్ కుమార్ సార్కి, వీళ్ళు నాకు సహాయ సహకారాలు అందించారు. అంటే ఎంత సక్సెస్ అయినప్పటికీ కూడా వెనకాల అగ్రికల్చర్ ఆఫీసర్స్ సపోర్ట్ ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. ఆ విధంగా PMDS ప్రీ మాన్సూన్ డ్రై సోన్ కిట్ ఈ రోజున ఆ పైరు కలకల్లాడుతుందంటే దానికి కారణం అప్పుడు భూమి, అంటే మనుషులు ఇల్లు కట్టుకోవడానికి బాగుండడానికి ఇల్లు కట్టుకోవాలి, అదేవిధంగా భూమి కూడా మట్టి బాగుంటే మొక్క బాగుంటుంది. ఆ విధంగా PMDS సార్ మీరు ఆ రోజు చెప్పారు కదా ఛానల్లో పబ్లిష్ చేశారు, నేను దాన్ని చూడగానే ఆ పక్క రోజే నేను కిట్లు తెప్పించి దాన్ని 45 రోజులు దాని తర్వాత కలయి దున్నేయడం జరిగింది. బాగా వచ్చింది PMDS ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్. అది వేయడం వల్ల అంటే తల్లిపాలు బిడ్డకి అంత ముఖ్యం, పచ్చిరొట్టు పైర్లు పంటకి అంతే ముఖ్యం. అదేవిధంగా పచ్చిరొట్టు ఏ పంట వేసుకున్నా కూడా పచ్చిరొట్టు ఎరువులు కంపల్సరీగా వేసుకొని 45 రోజులు దాని తర్వాత కలయి దున్నుకొని 2 వారాలు దాని తర్వాత మనం వరి సాగు చేసుకుంటే మంచి దిగుబడి. ఇప్పుడు మనం చూసాం కదా సార్ ఫీల్డ్ ఎట్టుంది, బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంది. ఆ విధంగా ఆ 2 వెరైటీలు నూతన మినీ కిట్ వరి రకాలైనటువంటి KNM 12368 NLR 3648 ఈ 2 వరి రకాలు వేయడం జరిగింది. నూతన వరి రకాలు వేయడానికి కూడా నేను సిద్ధంగా ఎటువంటి పురుగులు కూడా లేదు. ఇప్పుడు క్లియర్ కట్ గా స్టెంబోరర్ కూడా లేదు సార్, తెలంగాణ సోన్ అంటేనే స్టెంబోరర్, ఆ స్టెంబోరర్ కూడా లేదు. ఆ విధంగా మీరు మా పొలం రావడం నాకు ప్రత్యేక కృతజ్ఞత, సంతోషంగా ఉంది సార్, నాకు హ్యాపీగా. NLR 3648 నెల్లూరు జిల్లాలో, నెల్లూరు అంటేనే వరి అంటే నెల్లూరు, ఎందుకంటే నెల్లూరు జిల్లా నెల్లూరు మొలకలు ఒకటి ఫేమస్. అట్లాగే ఫస్ట్ సార్ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లో నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా మన నెల్లూరు వరి రకమే, NLR 3449 నెల్లూరు మషూరి అనే వరి రకం. అదే ఫస్ట్ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లో చేసిన. ఆ తర్వాత నుంచి 2021 నుంచి తెలంగాణ సోనా షుగర్ పేషెంట్లకి బెనిఫిట్ కాబట్టి దాన్ని పండించగలుగుతా ఉంది. అదేవిధంగా NLR 3648 మన నెల్లూరు వరి వంగడం వేయాలన్న ఆశ దాంతో తీరుతా ఉంది మనకి. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్యాడీ వెరైటీ అది. 2 కార్లు వేసుకోవచ్చు, రబీకి ఖరీఫ్కి. నెక్స్ట్ కూడా వేస్తాం సార్, నెక్స్ట్ ఏప్రిల్ మంత్ ఎండింగ్ లో కానీ మే మొదటి వారంలో కానీ సీజన్లో పర్ఫార్మెన్స్ మొత్తం ఎవ్రీథింగ్ క్లియర్ కట్ గా తెలుసుకొని చేయడం జరుగుతుంది. అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతాను. నమస్కారం. ఈరోజు మా పొలంలోకి హర్ష చేస్తున్న సివిఆర్ మెథడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ లో వేయడం జరిగింది. 2 కొత్త వెరైటీలు సీడ్ కోసం వేయడం జరిగింది. ఆ పొలాల్ని ఈరోజు సందర్శించడానికి ఆత్మ పీడి మా శివనారాయణ సార్ గారు, అదేవిధంగా ఏడి రాజ్ కుమార్ సార్ గారు రావడం జరిగింది. ఈ సార్లు ఇద్దరంటే మా హృదయంలో ఎప్పుడు మర్చిపోలేని సార్లు, మాకు ఇష్టమైన సార్లు. ఎందువల్లంటే మా అబ్బాయి బీటెక్ చదివి జాబ్లో వెళ్ళాలా, వ్యవసాయానికి రావాలా అనే సందిగ్ధంలో మొదట మా సారు శివనారాయణ సార్ సలహా తీసుకోవడం జరిగింది. ఏం పర్వాలేదు మల్లికార్జున్, ఆ అబ్బాయిలో ఇంట్రెస్ట్ ఉంది, తప్పకుండా వ్యవసాయంలో చేయండి అని చెప్పాడు. తర్వాత హర్ష అంటే ఈ రోజు ప్రతి ఒక్కరు తెలుసు దాని సబ్జెక్ట్ అది. తర్వాత రోజుల్లో హర్ష ఈ విధంగా చేస్తున్నాడని తెలుసుకొని మన రాజ్ కుమార్ సారు ఆయన ఎంతగానో ప్రోత్సహించడం జరిగింది మా హర్షని. అందువల్ల ఆ ఇద్దరు సార్లు అంటే మాకు అంత ఇష్టం. ఈ రోజు ఆ కొత్త వెరైటీస్ సీడ్ కోసం వచ్చిన ఆ పైర్లని సార్ వాళ్ళు ఇద్దరు వచ్చి వాటిని సార్ వాళ్ళకి ఎన్నో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మా పొలంలోకి వచ్చి అవన్నీ పరిశీలించి చూసి బాగుందని చెప్పినారు. వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇంకో సంగతి ఏంటంటే ప్రకృతి వ్యవసాయాలు హర్ష ఇప్పుడు బాగానే ముందుకు పోతున్నాడు. ఇంత ముందు రోజుల్లో ఒక 7-8 సంవత్సరాల కిందటి రోజుల్లో నేను కూడా దాన్ని చేయడం జరిగింది. అప్పుడు పాలియాక్రీదాలంలో చేయడం జరిగింది. మాకు అంత టెక్నికల్ పరంగా మార్కెట్ విషయంలో మేము ముందుకు పోలేక ఆగిపోయినాము. ఆ మార్కెటింగ్ లో ఇప్పుడు హర్ష అంటే సోషల్ మీడియా టెక్నాలజీ పరంగా ఆయన ముందుకు పోతున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే యువతరం ఇవన్నీ తెలుసుకోవాలా. యువతరం ఉన్న యువ రైతులు ఎవరన్నా ఆదర్శ పొలం వ్యవసాయం మీద ఇష్టం ఉన్న వాళ్ళు రావచ్చు. ఎందుకంటే ఇలాంటి సార్లు ఉంటే బ్రహ్మాండంగా ముందుకు పోతుంటారు. ఈ సార్లు యువ రైతులు ప్రోత్సహించడంలో వాళ్ళు మొదటి వరుసలో ఉంటారు. ఈ విధంగా ఈ రోజు నాకు పుత్రోత్సవం కలిగిందన్న హర్ష ఈ రోజు ఈ విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మందికి తెలుసు, రైతు సోదరులందరూ ఫోన్ చేస్తుంటారు, వ్యవసాయ శాఖ కానీ అన్ని అందరి విషయాలు తెలుసు. ఇంత పేరు ఇంత విధానం రావడానికి కూడా ఈ సార్లు ఇద్దరు కారణం. కాబట్టి వారికి మరోసారి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. వ్యవసాయ అధికారులు ఎంతమంది అయినా ఉంటారు, కానీ యువ రైతుల్ని ప్రోత్సహించే దాంట్లో అందరూ చేయలేరు.
వాళ్ళు కొందరే ఉంటారు అరుదుగా. అటువంటి అరుదుగా ఉన్నటువంటి వాళ్ళల్లో యువ రైతుల్ని సొంత మనుషుల్లాగా వాళ్ళని అభిమానించి ఆ రైతుల శ్రేయస్సు కోసం, యువ రైతుల శ్రేయస్సు అయ్యి ఎంతో వ్యవసాయం కళకళలాడాలని పాటుపడే అధికారులు చాలా తక్కువ ఉంటారు. అటువంటి అధికారులు మా శివనారాయణ సార్ కానీ, ఇక్కడ రాజ్ కుమార్ సార్ కానీ, మా హర్షకి వాళ్ళు సపోర్ట్ దొరకడం నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.